నీ రైట్ హ్యాండ్ అయిన చిన్నాని నీకు దూరం చేస్తాను. నీతో కలిసి బ్రతకటం నీ భర్తకి ఇష్టం లేదు. అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేని గురించి డాడీ? డైవర్స్ నోటీస్ అమ్మా, మీ మమ్మీ ఇచ్చింది. మమ్మీ నోటీస్ ఇచ్చిందా? ఎందుకు? మీ మమ్మీకి నా నుంచి విడాకులు కావాలంట. అందుకే లాయర్ ద్వారా ఈ నోటీస్ పంపించింది. మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ ఇది? నువ్వు డాడీకి డివోర్స్ నోటీస్ పంపించావా? అవును. ఎందుకు మమ్మీ ఇలా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నానో నీకు చెప్పినా అర్థం కాదు. అర్థమైన వాళ్ళు దానికి 10 రోజుల్లో సమాధానం చెప్పాలి. ఎందుకు ఇలాంటి పని చేసావు అమృత? అంతకంటే ఏం చేయాలో తెలియక. నీకేమైనా పిచ్చా? కాదు, పిచ్చిలోంచి ఇప్పుడే తేరుకున్నాను. ఇప్పటిదాకా మీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాను. మీరు నిజంగానే నా ప్రేమను పట్టించుకోకుండా పిచ్చిదానిలాగే చూశారు. అందుకే ఆ నోటీసులు ఇచ్చాను. 10 రోజుల్లోగా మీరు సమాధానం ఇవ్వకపోతే ఇంకో నోటీస్ వస్తుంది. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇదే ప్రశ్న మిమ్మల్ని చాలా సార్లు అడిగాను, కానీ మీరేం సమాధానం చెప్పారో గుర్తు చేసుకోండి. అమృత, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదు. ఓపికతో వింటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. మీరు చెప్పే ఏ సమాధానాలు నాకు అవసరం లేదండి. అయినా ఇందులో మీరేం కంగారు పడాల్సిందేం లేదు. నేను మీ జీవితంలో నుంచి తప్పుకోవడం వల్ల మీకు చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది. మీ స్వేచ్ఛకి ఏ భంగం ఉండదు. అప్పుడు మీరు కావాలంటే కరుణతో హ్యాపీగా ఉండొచ్చు. అమృత, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు? అను, ఇది పెద్దవాళ్ల విషయం. నువ్వు అనవసరంగా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు. నేనేం చిన్న పిల్లని కాదు. మన ఇంట్లో జరిగేది అర్థం చేసుకోలేని అమాయకురాలేం కాదు. నువ్విప్పుడు డాడీకి డివోర్స్ ఇస్తే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎందుకు మీ అమ్మ నాన్న విడిపోయారంటే నేనేం సమాధానం చెప్పాలి? మీ నాన్న ఎందుకు మీ అమ్మని కాదని ఆ కరుణతో తిరుగుతున్నారని ఎవ్వరూ అడగలేదా నిన్ను? ఆవిడ గురించి చాటుగా మాట్లాడుకుంటారేమో గాని నువ్వు డివోర్స్ ఇస్తే మాత్రం మొహాన్ని అడుగుతారు మమ్మీ. నువ్వు డాడీ నాకు 2 కళ్ళు మమ్మీ. మీరు విడిపోతే నేనేం కావాలి? నా గురించి ఆలోచించవా? నా గురించి నీ గురించి ఆలోచించే ఓపిక మీ డాడీకి లేవమ్మా. అలాంటి పరిస్థితుల్లో నేను తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు. తప్పే మమ్మీ. అలా చూస్తూ నిలబడ్డారేంటి డాడీ? ఈ గొడవంతా మీ వల్ల జరుగుతోంది. మాట్లాడండి. మీరిద్దరూ విడిపోతే అందరూ నవ్వుకుంటారు డాడీ. డాడీ, చూడు అమృత, నువ్వు నిజంగా చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు. ఇప్పుడేంటండి? 5 ఏళ్ల కిందటే నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. చనిపోయిన భార్య కోసం పరితపించే మిమ్మల్ని చూసి భర్త అంటే ఇలా ఉండాలి అనుకోవటం నిజంగా రాంగ్ డెసిషనే. నన్ను తప్ప నా భర్త పరాయి ఆడదాన్ని కన్నెత్తైన చూడడు అనుకోవటం రాంగ్ డెసిషనే. ఆ కరుణతో తిరుగుతూ నన్ను ఇన్నేళ్లుగా మోసం చేస్తున్నా నా భర్త శ్రీరామచంద్రుడు అనుకోవటం రాంగ్ డెసిషనే. చివరకు చందు పుట్టినరోజు కూడా కాదని ఆ కరుణతో కలిసి
గుళ్ళ చుట్టూ తిరగడం చూసా కూడా నోరు మూసుకొని కూర్చుంటే అది కూడా రాంగ్ డెసిషన్. అందుకే బాగా ఆలోచించి మరీ రైట్ డెసిషన్ తీసుకున్నాను. చందు కాలం తీరిపోయి దూరం అయ్యింది. నేను కారణం ఉంది కాబట్టి దూరం అవుతున్నాను. ఇక మీ ఇష్టం. కరుణతో ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అడిగే వాళ్ళే ఉండరు. ఆగు మమ్మీ. ఓకే మమ్మీ, మీరిద్దరు విడిపోతే మరి నన్నేం చేస్తారో చెప్పి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. నేను నీ కన్న తల్లినే, కసాయిదాన్ని కాదు. నాకు తోడు నువ్వు, నీకు తోడు నేను. మన తోడు ఆయనకు అవసరం లేదను. ఆయన తోడు వేరే ఉన్నారు. మనం ఎందుకు అడ్డం? అమృత, నా మాట విను. తొందరపడకు. ఇప్పుడు నీకు ఏది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. నా ప్రవర్తన ఎందుకు మారిందో నీకు అర్థమవుతుంది. అదే ఆ కారణం ఏంటో మీరు కౌంటర్ నోటీస్ లో చెప్పండి. జడ్జి గారికి నచ్చితే ఆయన ఏం తీర్పిస్తారో చూడండి. కోర్టు తీర్పు ఎలా వచ్చినా నేను మాత్రం నా తీర్పును వెల్లడించాను. నాకు మీరంటే ఇష్టం, ప్రేమ. మీ ఆనందమే నాకు కావాలి. మీకు కరుణతోనే ఆనందం దొరుకుతుంది అంటే నేనింకా ఇక్కడ ఉండటంలో అర్థం లేదు. లేదు, నేను దీనికి సమాధానం చెప్పను. మీరది చింపినా ఇంకొకటి వస్తుంది. అది చింపితే మరొకటి వస్తుంది. కాగితం చింపినంత ఈజీగా నా నిర్ణయాన్ని ఆపలేరు. బాగా చదువుకొని మీ స్వేచ్ఛని మీరు కాపాడుకోండి. తాతయ్య, అమ్మాను, ఏంటమ్మా? తాతయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందమ్మా? అక్కడ ఇంటి దగ్గర అమ్మ నాన్నలు చాలా గొడవ పడుతున్నారు. గొడవలు పడుతున్నారా? ఎందుకమ్మా? ఏమైంది? మమ్మీ డాడీకి డివోర్స్ నోటీస్ పంపించింది తాతయ్య. డైవోర్స్ నోటీసా? ఎవరు? మీ అమ్మ పంపించిందా? అవును తాతయ్య. ఎందుకలా పంపించావు అని డాడీ అడుగుతుంటే మా మమ్మీ విడాకులు ఇచ్చేస్తానంటుంది తాతయ్య. అదేంటమ్మా, ఎందుకు మీ మమ్మీ అలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకా? నీ వల్లే. ప్రశాంతంగా ఉండే మా ఇంట్లో అసలు గొడవలు వచ్చిందే నీ వల్ల. నీతో కలిసి మా డాడీ గుడికి రావడం మా మమ్మీ చూసింది. అందుకే విడాకులకు సిద్ధమైంది. డాడీ, అనుకోకుండా ఆయన కూడా గుడికొస్తే మాట్లాడాను, కానీ నేను కావాలని ఆయనతో వెళ్ళలేదు డాడీ. నాకెందుకమ్మా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? నేనేమన్నా అడిగానా? లేదుగా. తాతయ్య, అసలు అమ్మా నాన్న డివోర్స్ దాకా వచ్చారంటే దానికి కారణం ఈవిడే తాతయ్య. అనవసరంగా వాళ్ళిద్దరి మధ్యన ఈ కరుణ వల్ల గొడవలు వచ్చాయి. నిజం తాతయ్య. అను, నువ్వు చిన్నపిల్లవి, అలా మాట్లాడకూడదమ్మా.
అయినా భార్యాభర్తల మధ్య ఎవరో వచ్చి గొడవలు పెట్టడం ఏంటి? వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటే ఎవరు మాత్రం వాళ్ళు వేరు చేస్తారు? అయినా మీ డాడీ ఎంత పెద్ద ప్రమాదం నుంచో మొన్ననే బయటపడ్డారు. ఆయన్ని ఎంత బాగా చూసుకోవాలి? అలాంటిది విడాకుల నోటీస్ పంపించడం ఏంటమ్మా? ఏమో తాతయ్య, ఎంత చెప్పినా మమ్మీ వినిపించుకోవడం లేదు. అటు చూస్తే డాడీ కూడా అలాగే చేస్తున్నారు. ఇద్దరు చాలా గొడవలు పడుతున్నారు తాతయ్య. నేనెంత చెప్పినా వినడం లేదు. చివరికి నన్ను కూడా పంచుకునే స్థితికి వెళ్ళిపోయారు తాతయ్య. అమ్మ నన్ను విడిపోతే నేను తట్టుకోలేను తాతయ్య. నాకు ఏడుపు వస్తుంది తాతయ్య. అమ్మాను ఊరుకో అమ్మా, ఏడవకో. నా మాట విని నేను మాట్లాడతానమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ అమ్మా నాన్నలు విడిపోరు. నేను విడిపోనివ్వను. ఏదో ఒకటి చేసి వాళ్ళని కలుపుతానమ్మా. వాళ్ళు కలిసి ఉండడం నీ కోరిక, నా కోరిక మాత్రమే కాదమ్మా. ఆ చందు అమ్మ కోరిక కూడా అదే. అందుకే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మా నాన్నల్ని విడాకులు తీసుకొనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఊరుకో. రా చందు, కూర్చో. ఏమేం చందు, ఎలా చేస్తున్నావు? అయిపోయింది ఆంటీ. ఇన్నాళ్ళ నష్టమంతా బూడిదలో పోసిన పన్నీళ్ళ అయిపోయింది. అమృత విడాకులకి నోటీస్ పంపించింది తెలుసా? నిజమా? అవును. ఇక మీదట నీతో కలిసి బతకడం నా వల్ల కాదని చెప్పేసిందంట. దానికి కారణం ఎవరో తెలుసా? మీరు. నేనా? అవును, మీరే. మీకు నేనెవరో తెలియడం వల్లే అసలు అనర్థం మొదలైంది. మీరు నా భర్తకి నేనెవరో చెప్పారు. నేను చందు నన్ను తెలిసినప్పటి నుంచి ఆయన ప్రతి క్షణం నా చుట్టూనే తిరిగారు. నా గురించి పట్టించుకోద్దన్నా వినకుండా ఆయన దానికి కాందానికి చందు చందు అంటూ నా వెంట పడ్డారు. దాని ఫలితమే ఇదంతా. నేను కరుణగా బతికినంత కాలం వాళ్ళ కాపురం చక్కగా గడిచిపోయింది. నా కోరిక నెరవేరింది. ఎప్పుడైతే నా గురించి బయటికి తెలిసిందో అప్పుడు ఇన్ని సమస్యలు మొదలయ్యాయి. అవి చివరికి చిలికి చిలికి గాలి వానగా మారి ఏ పరిస్థితికి దారి తీసాయో చూడండి ఆంటీ. నేనింతకాలం ఏ దాసించి అజ్ఞాతంలో బతికానో ఆ ఆశ నెరవేరడం లేదు. మానసికంగా ఎంత బాధపడకపోతే అమృత ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
దీనంతటికి కారణం ఎవరు? నేను కాదా? అమృత ఆవేశంలో నిర్ణయం తీసుకొని ఉండుంటుంది చందు. అమృతతో నేను మాట్లాడతాను. మీరే కాదా ఆంటీ? ప్రపంచంలో ఎవరు చెప్పినా అమృత వినదు. ఎందుకంటే తను మానసికంగా చాలా బాధపడింది. అందుకే ఆ నిర్ణయానికి వచ్చింది. ఆయన పరిస్థితి తెలిసి కూడా డైవర్స్ నోటీస్ పంపించింది అంటే ఎంతలా తన మనసు గాయపడుంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా తప్పు చేసింది చందు. నిజం తెలియక తనింత దారుణమైన నిర్ణయం తీసుకుంది. దీనికి ఖచ్చితంగా బాధపడుతుంది. ఒక ఆడదానిగా తన నిర్ణయంలో తప్పు లేదా ఆంటీ? తన భర్త పరై ఆడదాంతో తిరుగుతూ ఉంటే ఏ భార్య మాత్రం తట్టుకుంటుంది? భర్త కోసం తను చేయని ప్రయత్నం లేదు. నన్ను తిట్టింది, బెదిరించింది, చివరకు ఆత్మహత్య కూడా ప్రయత్నించింది. ఇంత జరిగినా భర్త ఆలోచనలో మార్పు రాలేదంటే ఏ భార్య మాత్రం తట్టుకుంటుంది చెప్పండి? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనకి అమృతిలా డైవర్స్ నోటీస్ పంపించిందని చూసి ఎంత బాధపడతారో, ఆయన ఎలా తట్టుకుంటారో అర్థం కావట్లేదు ఆంటీ. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనే చందునని చెప్పినా ప్రమాదమే, చెప్పకపోయినా విషాదమే. ఊరుకోమ్మా, ఇది నువ్వు నేను పరిష్కరించే సమస్య కాదమ్మా. కాలానికి వదిలేయాలి. కాలమే సమాధానం చెప్పాలి. సమస్య నాతో మొదలైందంటే కాలానికి వదిలేయలేను. నేనే పరిష్కారం వెతుకుతాను. అమృత, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను ఎందుకు చెప్తున్నావు నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నీకు ఏది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. అమృత, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలని వచ్చాను. ఏం మాట్లాడతావు? చేయాల్సిందంతా చేశాక ఇప్పుడేం మాట్లాడతావు? ముందు పో బయటికి. మర్యాదగా వెళ్ళలేదంటే మనుషుల్ని పెట్టి బయటికి నెట్టిస్తాను. నువ్వు కొట్టినా నేను పడతాను, కానీ నేను మాట్లాడదలుచుకుని మాత్రం మాట్లాడే వెళ్తాను. ఏం మాట్లాడతావు? చెప్పు, ఏం మాట్లాడతావు? విడాకుల నోటీస్ ఎందుకు ఇచ్చారు? అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? నువ్వు అనవసరంగా గోరంతని కొండంతలు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అమృత. నా జీవితాన్ని నాశనం చేసిందే నువ్వు. ఇప్పుడొచ్చి జీవితం గురించి నీతులు చెప్తున్నావా? నేను విడాకుల దాకా ఎందుకు వచ్చానో నీకు తెలీదా? ఎంతో అన్యోన్యంగా ఉండే మా జంట ఈ రోజు విడాకుల కోసం కోర్టు గుమ్మం ఎక్కుతుందంటే అది ఎవరి వల్ల? నీ వల్ల కాదా? చూడండి అమృత, నా వల్ల సమస్యలు వచ్చాయి కాబట్టి నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. దయచేసి ఆ విడాకుల నోటీస్ వెనక్కి తీసుకోండి. నువ్వు దూరం అయితే ఆయన తట్టుకోలేరు. నా భర్త దేనికి తట్టుకోగలరో దేనికి తట్టుకోలేరో నువ్వు చెబితే గాని నేను తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను కదూ. అయినా నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఆయనకి కష్టం కదూ. మీ ఇద్దరికి నేను అడ్డం కాకూడదని విడాకులు తీసుకుంటున్నాను. నువ్వే ఆయనతో మాట్లాడి
మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి ఒప్పించావనుకో వెంటనే విడాకులు వస్తాయి. ఆ తర్వాత హాయిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు మీ స్వేచ్ఛకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు. అమృత, దయచేసి అలా మాట్లాడొద్దు. నా సమస్యలు నాకు చాలా ఉన్నాయి. నేనెవరికి సమస్యగా మారదలుచుకోలేదు. దయచేసి నా మాట వినండి ప్లీజ్. Shut up! నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. దిక్కు మొక్కు లేని దానివని చేరదీసినందుకు నా జీవితంతో చాలానే ఆడుకున్నావు. నీ మీద జాలి చూపించినందుకు నా కాపురాన్ని కోచావు. నా భర్త నాకు కాకుండా చేశావు. లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు అమృత. నేను నిజంగా నీ జీవితానికి అడ్డుపడాలని కల్లో కూడా అనుకోలేదు. అడ్డుపడకుండా చాటుమాటుగా బ్రతికేద్దాం అనుకున్నారా?